నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. నమస్కారం స్వామీజీ. హరి ఓం. స్వామీజీ 109 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. నిజంగా మీకు ధన్యవాదాలు స్వామీజీ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో రకరకాల ఆరోగ్య సమస్యలు, ఎంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా 40-60కి మించి వాళ్ళ జీవనం కొనసాగించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఎలా సాధ్యపడుతుంది స్వామీజీ? ధ్యానం చేయడం వల్ల ఆయుర్దాయం అనేది పెరిగే అవకాశం ఉంటుందా? గం గణపతియే నమః, ఐం సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. మా గురుగారైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మంలోని మనసులో స్మరించుకొని వీక్షిస్తున్న టీవీ ప్రేక్షకులకు శుభము మంగళము జరగాలని కోరుకుంటూ, మనిషి ఆయురార్థం మనిషి చేతిలోనే ఉంది. బ్రహ్మ ఏదో రాశాడు అంటారు, ఎక్స్పైరీ డేటు, డిస్పాచ్ డేటు అని. అది ఒక విధంగా కరెక్ట్ అయినప్పటికీ దాన్ని మార్చుకోగలిగిన శక్తి కూడా ఆ పరమాత్ముడే యోగము అనే దాని మీద మనకి ఇచ్చాడు. ఒక యోగ సాధన, సిస్టమేటికల్ లైఫ్, ఏ టైంలో ఏం తినాలా, ఎంత తినాలా, ఆ పద్ధతులన్నీ ఉండి ఒక గురువు నేర్పించినాడు. ఆ నేర్పించిన సిస్టమ్ ఈ రోజు వరకు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే 109 ఏం కర్మ, ఇంకా ఎన్నాళ్ళైనా బతకవచ్చు. మీకు అందరికి బాగా తెలిసి ఉంటుంది, ఒక 2 ఏళ్ల కింద పద్మశ్రీ అవార్డులు ఇచ్చినప్పుడు శివానంద అనే ఒక యోగా మాస్టర్ సరస్వతి ఘాట్ దగ్గర ఉంటాడు కాశీలో. ఈ రోజుకు యోగా నడుపుతున్నాడు ఆయన. ఆ యోగా చేస్తాడు. హీఈస్ 124 years ఆన్ ది డే విచ్ హీఈస్ టేకింగ్ అవార్డు. తీసుకున్నప్పుడు ఆయనకు 123, ఇప్పుడు 125. మీ లోపల ఇక్కడ లౌకికంలో తిరుగుతున్న వాళ్ళలో ఆయన మీకు కనపడతాడు. మహామహా యోగులు కొంతమంది వాళ్ళ వయసు ఇంత అని వాళ్ళకు తెలీదు, వాళ్ళ డిసిపుల్స్ కూడా తెలియదు. మరి హిమాలయాలలో ఉండి తపస్సులు చేసుకుంటున్న వాళ్ళు అట్లే ఉన్నారు. సో ఈ ఏజ్ను, ఈ కట్టెను, ఉపాధిని కాపాడుకునే రహస్యాలు గురువు ద్వారా వస్తాయి. ఆ గురువు చెప్పింది తూచా తప్పక చేసినప్పుడే అది స్టాండర్డ్గా ఉంటాయి. కానీ గురువు చెప్పాడు నేను చేయలేదు అంటే ఏం లేదు. మనకు ప్రాక్టికల్గా కావాల్సినంత ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇన్ని ఉన్నాయి. కానీ ప్రాక్టికల్, థియరాటికల్ 112 ఉంది. ప్రాక్టికల్ ఎవరు చేస్తాడో వాడు ఇట్లే ఉంటాడు. ఓకే, అంటే ఇలా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఎవరైనా బతికేది 120 ఏళ్ళ ఆయురార్థం అనేది పరమాత్ముడు ఇచ్చింది. మనంతకు మనమే ఒక 20 ఏళ్ళు పోగొట్టుకుంటున్నాం. ఎట్లా అంటే పెద్దవాళ్ళ దగ్గరికి పోయి మనం నమస్తే పెడితే ఆయన శతమానం భవతి అంటాడు. 120 ఏళ్ళు భవతి అనడం లేదు. అక్కడే 120 ఏళ్ళు పోయింది. ఈ ఉన్న 100 ఏళ్లలో 50 ఏళ్ళు నిద్ర, 15-16 ఏళ్ల వరకు ఏమీ తెలియని బాల్యం, 80-90 వచ్చినప్పటి నుంచి నట్టుబోట్లు లూజ్ అయ్యి అదొక 10 ఏళ్ళు. 100 ఏళ్ళు బతికినా దాంట్లో వాడు నిజమైన బతుకు 15-20 ఏళ్ళు మాత్రమే. ఎవరికి నచ్చినట్టు మళ్ళీ దాంట్లో అక్కడికి యాత్రలు, ఇక్కడికి ప్రయాణాలు, ట్రాన్స్పోర్ట్, టీవీలు చూడాలు, సినిమాలకు పోవడాలు, ఆ గంటలంతా తీసేస్తే అది ఒక 5-6 గంటలు. అది నిజమైన మనిషి బతుకు ఎట్లా ఉండాలా అనేది అక్కడ ఉంది. ఎంతసేపు నిద్రపోవాలా, ఎంతసేపు మేలుకోవాలా. పెద్దలు అంటారు దిన్ దియా కామ్ కర్నేకి లియే, రాత్ దియా సోనేకి లియే అని. పగలు పని చేసుకునేకి ఇచ్చాడు, రాత్రి నిద్రపోయేకి ఇచ్చాడు. మనం ప్రకృతికి విరుద్ధంగా రాత్రి అంతా 11-12 వరకు మేలుకుంటున్నాం. సూర్యోదయాన్ని చూడకుండా సూర్యోదయం అయినాక లేస్తాం. అప్పుడు లేచి స్నానాలు చేస్తున్నాం. మన పూర్వీకులు మనకు చెప్పింది బ్రహ్మ ముహూర్త స్నానం, అది దేవతల స్నానం. సరే నీకు అది వీలు కాలేదు, 4:30కి చేయి ఋషుల స్నానం, 5:30కి చేయి మనుషుల స్నానం. సూర్యుడు బయటికి వచ్చినాక చేసే స్నానం రాక్షస స్నానం. అంత సిస్టమ్ ఎందుకు పెట్టినారు? ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు గెటప్. 9-10 బజేకు సోజావు, 9-10 గంటలకు నిద్రపోండి. 3 గంటల వరకు 5:30-6 గంటల నిద్ర ఒక మనిషికి అది చాలు, సరిపోతుంది. మనం అట్లా చేయడం లేదు. రాత్రి 11-12 వరకు మేల్కొని పొద్దున్న 7 గంటలకు లేస్తాం. సో అక్కడ కొంచెం దెబ్బ. రెండవది తినే ఆహార పదార్థాలు.
ఒకప్పుడు ఏ ఎరువులు వేయకుండా పండించేవాళ్ళు. 6 నెలలు 7 నెలలకు కానీ కోతకు వచ్చేది కాదు ధాన్, గోధుమలు కానీ రైస్ కానీ. ఇప్పుడు 3 నెలలు 2 నెలలకి వచ్చేదానికి చేసేస్తా ఉంటారు అంత హైబ్రిడ్. ఆర్టిఫిషియల్ ఎరువులు వేసి. సో దాంట్లో శక్తి బలము ఉండడం లేదు. ఆ తినే విధానం కూడా హైయెస్ట్ బాయిలింగ్ చేసి తింటాను. జబ్బులు మూల కారణం అది. పరమాత్ముడు సృష్టించిన 84 లక్షల జీవరాశుల్లో ఏది కూడా ఉడికించి తినడం లేదు, ఫ్రిడ్జుల్లో పెట్టుకోవడం లేదు. అవి హ్యాపీగా ఉన్నాయి, కంటద్దాలు పెట్టుకోవడం లేదు, చౌట్ మిషన్ పెట్టుకోవడం లేదు. మనం పెట్టుకుంటున్నాం. కరెంట్ ఆ ఫుడ్కు వ్యతిరేకం. సహజ ఆహారం ఋషులు మునులు అంతా కందమూలాలు, పండ్లు, ఫలాలు. పరమాత్ముడు ఏది న్యాచురల్గా ఇచ్చినాడో అప్పటికది తినేస్తారు. మళ్ళీ సాయంత్రానికి రేపటికి అని దాచిపెట్టుకోవడం కూడా లేదు. ఓకే, ఎప్పుడు తప్పుడే. ఒకసారి చెట్టు నుంచి కట్ అయితే 3.5 అవర్స్లో తాను తిన్నప్పుడు ఆ చెట్టుకు దానికి కనెక్టివిటీ పవర్ ఉంటుంది. ఆ ఫలము శక్తివంతంగా ఉంటుంది. దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టాక్ పెట్టుకొని ఎప్పుడెప్పుడో తింటాం. ఆ చెట్టు కనెక్టివిటీ ఆ పండులో నుంచి పోతుంది. పండు రుచి ఉంటుంది, శక్తి తగ్గిపోతుంది. అయితే స్వామీజీ, ఇప్పుడు మీలాంటి యోగులకే సాధ్యపడుతుందా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఆహార నియమాలు పాటించి ధ్యానం పైన ఫోకస్ చేస్తే నార్మల్ మనుషులకు కూడా సాధ్యపడుతుందంటారా? ఎవరికైనా అమ్మ, పరమాత్ముడు 24 గంటలు టైం ఇచ్చాడు. 23 గంటలు మీ నిద్ర, మీ లౌకిక వ్యవహారాలు అన్నీ చూసుకోండి, ఎంజాయ్ చేయండి. మనిషి జన్మ ఎత్తే ఆనందించాల. ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో సినిమాలు ఎంజాయ్ చేయండి. బట్ 1 అవర్ నాది అనుకోండి. ఈ 1 అవర్లో ఒక ½ అన్ అవర్ బాడీ ఫిట్నెస్ ఎక్సర్సైజులు, ఒక్క 30 మినిట్స్ నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకొని మీలోకి మీరు ప్రయాణం. అది ఆత్మధ్యానం అంటాం మేము. ఓకే, బయటికి గమ్మని కూర్చొని ఉంటాం. దానికి ఇంకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఒక విగ్రహాన్ని ఊహించుకుంటూ ఆ విగ్రహ మంత్రమే చదువుతూ భ్రమర కీటక న్యాయం అయిపోవడం ఒక విధానం. ఏది లేది నిరాకారాన్ని చూడాలా అనుకున్నప్పుడు ఆ నిరాకారాన్ని జ్యోతిగా భావించి చూడడం ఒక విధానం. ఆ జ్యోతి నాలోనే వెలుగుతుంది అనుకొని ఆ జ్యోతి దర్శనం కోసం తప్పిస్తూ తపన చేయటం ఒకటి. ఓకే, ఇట్లా విధానాలు వేరే వేరేగా ఉన్నాయి. మన ఋషులు మనకు 100 మార్గాలు చూపించారు. ఎవరికి ఏది అడాప్టబుల్లో, ఎవరికి ఏది సూటబుల్లో, ఎవరికి ఏది సులభంగా చేసుకోగల శక్తి ఉందో వాడు అది చేసుకుంటాడు. 3 to 3:45 దేవతల టైం. ఓకే, 3:45 to 4:45 ఋషుల టైం. 4:45 to 5:45 మానవుల టైం. ఓకే, ఆఫ్టర్ దట్ రాక్షసుల టైం అన్నట్టు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాక్షసుల టైంలోనే అన్ని స్నానాలు. సూర్యోదయం అప్పుడు ఆ అరుణ కిరణాలు అని వస్తాయి కదా, దాంట్లో ఎన్నో రకాల మనకు ఆరోగ్యాన్ని, ఉత్తేజాన్ని కలిగించే వేవ్స్ ఉంటాయి. అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రోమాగ్నెటిక్, దానికి ఏమో ఇప్పుడు ఈ పేర్లన్నీ పెట్టారు. అప్పుడు సూర్యుని 7 వర్ణాలకు కలుపుకొని దాంట్లో తెలుపులో 7 వర్ణాలు ఉన్నాయని మన వాళ్ళు గుర్తించి చేస్తాను ఆ సాధన, వర్ణ సాధన. ఇప్పుడు అదే కలర్ థెరపీ అని మళ్ళీ బయటకు వచ్చింది. రంగు బాటళ్ళలో నీళ్లు పెట్టి సూర్యుడి దగ్గర పెట్టి బయట ఎండలో 7 రోజులు అట్లా పెట్టిన నీళ్లు తాగితే ఆ కలర్కు సంబంధించిన జబ్బు ఉన్న వాళ్ళకు క్యూర్ అవుతారు. ఒక్క సూర్యుడు ఆరోగ్య ప్రదాత అని మన వాళ్ళు చెప్పారు. దాంట్లో నుంచే ఇన్ని వస్తున్నాయి. ఇప్పుడు మన భూమి మీద పెరుగుతున్న మూలికలు అన్నీ పెరుగుతున్నాయంటే సూర్యుడు ఆధారం. నైట్ పూట తన సూర్యకిరణాలనే చంద్రుని మీదకి పంపించి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి అదే ఔషధులకు శక్తిని ఇస్తున్నాడు సర్కిట్. ఓకే, సో అందుకే మన పూర్వీకులు గుర్తించి ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు. ఆరోగ్యం సూర్యుని చేతిలో ఉంది. ఓకే స్వామీజీ, ప్రాణాయామం ఇది చేసే వాళ్ళు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందంటారు కదా? 100%. పూర్వీకులు చెప్పిన లెక్క 21,600 రెస్పిరేషన్స్, 21,600 హంస జపం సాధారణంగా ఎవడో చేసేస్తాను ఇన్వాలంటరీ. అప్పుడు ఆ ఊపిరితిత్తులు ఇంతే పని చేస్తుంది. ఇటు తీసుకుంటున్నాం, ఇట్లా వదిలేస్తున్నాం. పరమాత్ముడు మనకు ఊపిరితిత్తులు ఇంత పని చేసేకి ఇచ్చాడు. దాంట్లో 10th కాదు కదా, 1% కూడా మనం చేయడం లేదు. తీసుకుంటున్నాం, వదులుతున్నాం. తీసుకున్న గాలిని యూటిలైజ్ చేసుకోవడం లేదు, ఉపయోగించుకోవడం.
ఆ దానికి ప్రత్యేకంగా ఈ పూరక కుంభక రేచకాలు అనే ప్రాణాయామ వ్యవస్థ పెద్దవాళ్ళు పెట్టారు. ఓకే. సంపూర్ణంగా ఊపిరితిత్తులు నిండేంతగా దీర్ఘంగా శ్వాస తీసుకొని ముక్కులు మూసేస్తాం. ఓకే. ఆ తర్వాత బలవంతంగా ఆ గాలిని మింగుతున్న ఫీలింగ్ చేసి కడుపులోకి కూడా గాలి పోతోంది అని చెప్పి మళ్ళీ ఒకసారి ముక్కులు ఓపెన్ చేసి ఇంకొంచెం తీసుకుంటాం. అంత గాలి తీసుకొని మన కెపాసిటీని బట్టి 30 సెకండ్స్ 40 సెకండ్స్తో ఆరంభించి నెలలు సంవత్సరాలు గడిచేసరికి 2 మినిట్స్ 2.5 మినిట్స్ వరకు ఆ కుంభకంలో ఉంచినప్పుడు తీసుకున్న గాలి మొత్తం యూటిలైజ్ అయ్యి కణాలు ఇడిచిన కార్బన్ డైఆక్సైడ్ అంతా వచ్చి బయటకు వచ్చేస్తుంది. అది రేచకం. ఈ విధంగా చేయడంలో మనకు శాస్త్రజ్ఞులు మన ఆ పూర్వీక శాస్త్రజ్ఞులు చెప్పింది ఇడా పింగళ అనేది సూర్య చంద్ర నాడులు. ఒక ముక్కు ద్వారా చల్లని గాలి బాడీలోకి వస్తుంది, ఒక ముక్కు ద్వారా వేడి. శరీరంలో శీతోష్ణాలు సమస్థితిలో ఉండి ఆ రెండింటిని నియంత్రించగలిగినప్పుడు వాయువు ఈ 2 ముక్కులలో కాకుండా మనకున్న 72,000 నాడులలో 11 నాడులు ముఖ్యం. కండ్లకు పోయేది, చెవులకు పోయేది, ముక్కులకు పోయేది. ఇవన్నీ కాకుండా ఈ 11 మళ్ళీ సుషుమ్న అనేది మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు కనెక్టివిటీ కలిగిన ఒకే ఒక్క నరం. మిగతాది కొన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి, ఎన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి. ఇది అఖండంగా మూలాధారం నుంచి అక్కడ దాకా వస్తుంది. దాని లోపలికి గాలి ప్రవేశం చేసినప్పుడు అక్కడ జరిగే సంచలనం మనిషికి దీర్ఘాయుష్. అసలు ఈ ప్రాణాయామం చేస్తేనే దీర్ఘాయుష్. కారణం మామూలు మనిషి ఒక నిమిషంలో 15 రెస్పిరేషన్లు తీసుకుంటే నేను నిమిషం సేపు గాలిని బంధించగలిగినాను అంటే నాకు 15 రెస్పిరేషన్లు సేవ్డ్ కదా. ఇట్ ఈస్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్. ఒక్క ప్రాణాయామంలో నేను 15 ఊపిర్లు మిగిలిపెట్టుకుంటే 1 గంట సేపు చేస్తే అంటే 60 నిమిషాలు ఇంటూ 15 900 వాయువులు. ఒక 10-11 దినాలు చేస్తే 9,000 21,000 వచ్చేదానికి ఒక 10 రోజులు 1 నిమిషం చేస్తే 10 దినాల తర్వాత నాకు 1 దినం ఆయుష్ పెరిగింది. ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్. సో అదే నేను 2 నిమిషాలు చేస్తే 5 రోజుల్లోనే నాకు 1 రోజు ఆయువు పెరిగింది. అది కారణం. ప్రాణాయామంలో అది రహస్యం. ఇంకా ఈ ప్రాణాయాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకొని ఇడా పింగళలో కాకుండా సుషుమ్నలోకి ప్రవేశం చేస్తూ ఎక్కిస్తూ ఆడిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక దినం మన అదృష్టము, ఆ గురు కటాక్షము, దైవానుగ్రహము ఉండి ఆ గాలి కుండలిని ప్రేరేపిస్తుంది. ఒక్కసారి కుండలిని ప్రేరణ చేసినాక ఈ ఆత్మతత్వం ఏం, సృష్టి రహస్యం ఏం, పరమాత్మ ఏం, నేను ఏం అన్న సంగతి వాడికే తెలిసిపోతుంది. ఇంకా అది బయటికి చెప్పుకునేది కానీ ఆనంద స్థితిలోకి వాడు ఉంటాడు ఆ సాధకుడు. ఇది మామూలు వాళ్ళకి సాధ్యపడుతుందా స్వామీజీ? ఎవరికైనా పశుపక్షాదులకు కూడా దేవుడు ఆ కుండలిని శక్తి ఇచ్చాడు. ఇప్పుడు మా ఫిజికల్ బాడీ తయారీలో మెదడు, చేతులు, కాళ్ళు, రెక్కలు, ఇంటర్నల్ ఆర్గాన్స్, గుండె, ఊపిరితిత్తులు అని మీకు ఫిజికల్గా ఎట్లా కనపడుతున్నాయో కనపడని అంగాలు షట్చక్రాలు అనేటివి, నాడులు అనేటివి అవి విశ్వశక్తి ప్రసారకాలు. నరాలలో రక్త ప్రసరణ, ఆక్సిడేషన్ ఇది జరుగుతుంది. మన వాళ్ళు ఈ 2 రకాలుగా చూశారు. అది వ్యవహారం. అక్కడ ఆ తేడాను గమనించి వాళ్ళు ఆ సాధనాలు చేశారు. మాకు కనపడదు, అది లేదు అనుకుని వాళ్ళ లోకం, ఈ లోకమే ఈ జన్మే శాశ్వతం అనుకునేది వాళ్ళ సిద్ధాంతం. మనకు జన్మలు ఉన్నాయి అన్నది మన సిద్ధాంతం. ఇప్పుడు చాలా మంది ధ్యానం చేయాలనుకుంటారు కానీ మనసుని నియంత్రించుకోలేకపోతుంటారు, ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది, రకరకాల ఆలోచనలు కదులుతూ ఉంటాయి. ఎలా నియంత్రించుకోగలుగుతారు స్వామీజీ? మనసుకు ఒక్క డ్యూటీ అప్పచెప్తే పాపం మనసు ఏం చేస్తుంది? గమ్మన ఉన్నప్పుడు 112 ఆలోచనలు చేస్తాను. ఇప్పుడు మీరు కుట్టు పని చేస్తారు, మిషన్ మీద కూర్చున్నారు, మీకు కుట్టు పని తెలుసు. ఇన్వాలంటరీగా మీరు ఆ బట్ట అక్కడ పెడతారు, ఎట్లా పొడి చేయాలో చేస్తారు, కాళ్ళు కదుపుతూ ఉంటారు, కుట్టు మిషన్ నడుస్తుంటుంది, కళ్ళతో చూస్తుంటారు, కుట్టు పోతుందా లేదా పోతుంది. ఇదంతా ఎట్లొచ్చింది? ఒక ప్రాక్టీస్, ఒక దినంలో రాలేదు. సో అక్కడ మీరు మనసంతా ఎక్కడ పెట్టారు? కుట్టు లైన్ గా పోతుందా లేదా అనేదాన్ని. ఇంకోటి ముగ్గులు వేస్తారు బయట మీరు,
5 చుక్కలు ఇట్లా పెట్టాలా, 3 ఇట్లా పెట్టాలా ప్లాన్. అవును. ఈ ఒక్క లైన్తో అన్నిటినీ ఇట్ట తిప్పి కలిపేస్తాం. తిప్పి ఇక్కడికి తీసుకొని వస్తారు. అవును. మీ ఆంధ్రాలో రథం ముగ్గు అని వేస్తారు, ఉమ్, అన్ని చుక్కలను ఒక్క లైన్తో కలుపుతారు. కలుపుతారు. సో అక్కడ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది, నేర్చుకున్నప్పటి నుంచి ఎట్టట్ట తిప్పారు, చేసే కళ్ళు పని అట్టట్ల పైనే. పోతుంటాయి, చెయ్యి అట్టట్ట వెళ్ళిపోతూ ఉంటుంది. అవును. సో ఈ కాన్సన్ట్రేషన్ మీద అక్కడ పెట్టారు. ఉమ్, అట్లే మనం ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు మనసు ఆ టైంలో మీకు రెండో ఆలోచన ఏముంది, ఉమ్, ఆ ముగ్గు ఏం వేస్తున్నప్పుడు లేదు. అవును. మా మామ అట్లా అన్నాడు, మా కొడుకు ఇక్కడ పోయినాడు, ఇవన్నీ ఆ టైంలో లేదు. లేదు. టిఫిన్ చేయాలా, అది ఏం నథింగ్. ఉమ్, సో అక్కడ ఐడియల్ అయిపోయింది. ఆ, సో ఒక్క పర్టికులర్ డ్యూటీ మనసుకు అప్పచెప్పతే ఉమ్, ఆ మనసు అదే చేస్తూ ఉంటుంది. ఓకే. అందుకే మన పూర్వీకులు ఒక తమాషా ఎగ్జాంపుల్ చెప్తారు. ఉమ్, ఎవరో ఒక ఆయన తపస్సు చేశాడు, దేవుడు ప్రత్యక్షమైతే నా అన్ని పనులు చూసుకునేదానికి ఒక సెక్రటరీని నాకు అపాయింట్ చేయి. వాడు దేవుడే ప్రత్యక్షమైతే వాడు ఇట్లాంటి వరం అడిగాడు, ఉమ్, అది కూడా నేను చెప్పంగానే చేసేయాలా అన్నాడు. డేంజర్ రా, నువ్వు ఎప్పుడు దానికి పనులు చెప్పలేవు, అది పనులు చెప్పకపోతే నీకే తినేస్తుంది అని. ఉమ్, నో ప్రాబ్లం, నేను ఎప్పుడు పనులు చెప్తాను దానికి అన్నా. ఆ, అదేం ప్రత్యక్షమైంది, నాకు ఒక 6 అంతస్తులు బిల్డింగ్ కట్టు అన్నాడు. ఉమ్, 6 అంతస్తులు బిల్డింగ్ కట్టేదానికి 2-3 ఏళ్ళు అవుతుందని వీడు అనుకున్నాడు. ఆ, అది పట్టు అనింది, బిల్డింగ్ తయారైపోయింది. ఉమ్, మహారాజ్ ఇంకేం పని అనింది, కుక్కర్ కావాలా, ఫ్రిడ్జ్ కావాలా, బెడ్ కావాలా, ఏసీ కావాలా, వీడు ఇట్లా అడుగుతున్నాడు, అక్కడక్కడ అన్నీ వచ్చేస్తాను. వచ్చేస్తా ఉన్నాయి. ఇంక ఏం అడిగేదానికి లేకుండా పోయింది. ఉమ్, ఇంక దానికి పని చెప్పకపోతే వీడి పని పడుతుంది. అంతే. సో అప్పుడు వాడు గురువు దగ్గరికి పోయినాడు. ఉమ్, మహారాజ్ బుద్ధి లేక నేను ఇట్లాంటి వరం అడిగినాను, ఇది ఇట్లా చేస్తుంది అనుకోలేదు, వాట్ ఆమ్ ఐ టు డూ, క్యా కర్నా మై, ఆ, అరే ఉస్ బూత్ కో ఇతర లేకే ఆ దేయాన్ని ఎక్కడికి తా అన్నాడు. ఆ, అది వచ్చింది. మా గురువు చెప్పిన పని చేయను, దానికి కమాండ్ అన్నా. ఉమ్, అది ఇంకోటి మాట, వీడి మాట వినాలి కదా. అవును. వీడు చెప్పినాడు, మా గురువు చెప్పినట్టు చేయన్నాడు. ఉమ్, ఓకే మహారాజ్, గురు మహారాజ్ ఏం చేయమంటారు అని. ఆ, అక్కడ ఒక తాటి చెట్టు ఉండేది, దాన్ని ఎక్కువ దిగు అన్నాడు. అది ఈ రోజుకు ఎక్కి దిగుతానే ఉంది. ఆ, సో టెక్నిక్ అవును. అట్లా ఇదే దృష్టి, మనం ధ్యాస, నేను చెట్టు ఎక్కుతున్నాను, ఈ చెట్టులోకి శ్వాస ఎక్కి దిగుతా ఉంది, ఓకే. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీ మనస్సుకు ఉమ్, ఇప్పుడు ఇంకా అదే డ్యూటీ. అవును. అవును. దానికి రెండో డ్యూటీ లేదు, ఆ దేయానికి రెండో డ్యూటీ, మనసుకు రెండో డ్యూటీ లేదు. లేదు. ఈ ఎక్కి దిగడం గమనించడం, ఉమ్, అదే ప్రాణాయామ ప్రక్రియలో కూడా ఓకే. దాన్ని మంత్రంతో జోడించి చేస్తే ఇంకా శక్తివంతం. ఓకే. మన బాడీలోని కణకణము మంత్రబద్ధమైతూ ఒకానొక దినానికి ఈ మాంసపిండం మంత్రపిండం కాగలుగుతుంది. ఉమ్, మంత్రంతో అనుసంధానం చేస్తారు. ఓకే. మంత్రాలు చదవలేని వాళ్ళు ఉంటారు, ఉమ్, మాకు మంత్రాలు ఇష్టం లేదు, మేము మతం కాదు అనేవాళ్ళు అంటే ఉంటారు. మంత్రం ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలా స్వామీజీ, ఉపదేశం తీసుకోవాలా గురువుల దగ్గర నుంచి? అందుకే గురువు అవసరం, గురు బినా విద్యా నహి అని. ఆ, కొన్నాళ్ళు ఆయన దగ్గర శిష్యరికం చేసినప్పుడు వీడు దేనికి సూటబుల్, ఉమ్, నేను ఇచ్చే విద్యను వీడు సద్వినియోగం చేస్తాడా, దుర్వినియోగం చేస్తాడా. ఉమ్, అందుకే పాతకాలంలో కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయి అంటాడు. ఉమ్, మన మెంటాలిటీ అర్థమైపోయింది. ఓకే. వాడు సిడ్ఫిరా అయితే గనక నేనేం నీ దగ్గర సేవ చేసేది, నాకు ఇంత పైసా ఉంది అంటాడు. ఆ, ఆ వినయత ముందు మనిషిలో ఉండాలి. ఉమ్, ఆయన దగ్గర ఈ పని చేస్తే నాకు మంచి జరుగుతుంది అనే విశ్వాసం ఉండాలి. ఉమ్, ఈ రెండు ఉన్నప్పుడు ఆ గురువు గాడిదను చూపించి ఇది దేవుడు, దీన్ని పూజ చేయంటే చేసినప్పుడు ఆ గాడిదలోనే నీకు దేవుడు కనపడుతుంది. ఓకే. పైలా విశ్వాస ప్రథం సోపాన్, విశ్వాసం అనేది అన్నిటికీ ఉండాలి. మించిన శక్తి. ఓకే. ఇక్కడ ఒకటి అచీవ్ చేయాలనుకున్నప్పుడు దాని మీద నేను చేయగలనా లేదా ముందే డిసిషన్ తీసుకోండి. ఉమ్, గురువు ఒక మంత్రం ఇచ్చాడు, ఈ అనుష్ఠానం ఇట్లా చేయాలా, రోజు లేచి ఈ అగ్ని తర్పణాలు చేయాలా, ఉమ్, ఇవన్నీ నేను చేయగలనా లేదా అనుకున్నప్పుడు గురుదేవా ఇయ్యండి అనాలి. ఆ మంత్రం తీసేసుకున్నాను, నేను చేసుకోలేదు, ఉమ్, దాన్ని చేయాల్సిన రీతిలో చేయకపోయినప్పుడు ఏం ఫలితం? ఓకే. సైకిల్ మోటార్ మీ దగ్గర ఉంది, ఉమ్, దానికి పెట్రోల్ పోసేది పని ఉంది కదా. అవును. పెట్రోల్ పోకుండా నేను కొనుక్కున్నాను 1,00,000 పెట్టి పోవాలా, ఇది అంటే ఎట్లా పోతుంది? పెట్రోల్ పోయాలా, అవును. అప్పుడప్పుడు దానికి ఏదో ఆయిల్ పోయాలా, మైనర్ రిపేర్స్ చూసుకోవాలా, ఉమ్, అప్పుడు ఆ బండి పోతుంది. ఓకే. లైక్ దిస్ సేమ్
ఒక సిస్టమ్ ప్రాసెస్ అని గురువు చెప్పినప్పుడు ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఓకే స్వామీజీ, హిమాలయాలు అనగానే మనకు అక్కడ ఇలా కొన్ని ఏళ్ల పాటు ధ్యానం చేసే వాళ్ళు ఉంటారని చెప్పి వింటుంటాం. నిజంగా అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారంటారా? 100% ఎంతో మంది. ఆ హిమాలయాలు అనే దానికి ముందు మా అనే అక్షరం పెట్టుకొని చదవండి. మహిమ ఆలయాలు. ఓ మన దేశం మొత్తంలో చాలా కొద్ది ఆలయాలు ఉన్నాయి. ఆ లయాలు అంటే అందులో లయం. హిమ ఆలయం అంటే హిమములో లయం కావడం. హిమం అంటే ఏంటి? మంచు. నీటికున్న 3-4 లక్షణాలలో ద్రవస్థితి, ఘనస్థితి, అవును, ఆవిరి స్థితి, దాని తర్వాత ప్లాస్మా స్థితి. ఇది ఏది కానిది మంచు స్థితి. ఓకే, అది అట్లా నీళ్లు కాదు, ఇట్లా ఘనాకార ఐస్ కాదు. మంచును బాగా ప్రెస్ చేస్తే అప్పుడు మీకు ఐస్ అవుతుంది. అవును, ఇది మధ్యస్థ స్థితి. మధ్యస్థ స్థితి. మంచు అంటాం, హిమము అంటాం. నిజంగా దానికి మహిమం, ఓకే, మహిమ కలిగిన పదార్థం. అది అక్కడంతా వ్యాపించి ఉంటుంది. ఆ మంచి చల్లని వాతావరణము, కొన్ని రకాల ఔషధి మొక్కల నుంచి వచ్చే గాలి, మన పూర్వీకులు తపస్సు చేసిన వాళ్ళ యొక్క వైబ్రేషన్స్. ఓకే, దేవతలు కూడా అక్కడ తపస్సు చేశారు, గొప్ప గొప్ప ఋషులు తపస్సు చేశారు, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ ఆ ఏరియాలో ఉంటాయి కాబట్టి మనం తొందరగా దానికి అకష్టమవుతాం. అందుకని అవి ఎప్పటికీ హిమ ఆలయాలు అందులో లయం అయ్యేదానికి చూపిస్తూ ఉండే మార్గాలు.